హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. రవ్వ కేసరి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కిస్మిస్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు సూజీ, బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని 1 కప్పు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, మనకి రవ్వ అయితే వేగిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి రవ్వ అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి. ఇలా కలపలేదంటే ఉండలు కట్టేస్తాయి. చూసారు కదా, మనకి రవ్వ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో కప్పున్నర షుగర్ని తీసుకోవాలి. కప్పున్నర షుగర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా లంప్స్ ఫామ్ అవుతాయండి. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా వీడియోలో, మనకి ఇక్కడ షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకి రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. బట్ రవ్వ కేసరి అనేది కలర్ వేయకపోతే ఉప్మాలాగా అనిపిస్తుంది కదా, అందుకని ఇలా కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకల పొడి అండ్ ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత ఇది మరి కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.